హలో ఫ్రెండ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే గుత్తి వంకాయ పులుసు చేస్తున్నాను ఫ్రెండ్. చూడండి, అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచాను. మసాలా అన్నీ వేసి పట్టించి రెడీ చేసి పెట్టేశాను. తీసుకొచ్చాను కానీ వంకాయలు బాగా అలా పాడైపోయినాయి ఫ్రెండ్. మొత్తం ఇందులో మసాలా మొత్తం రెడీ చేసి పెట్టేశాను. ఎలా తయారు చేయాలంటే ఎండి కొబ్బరి, అల్లం పేస్టు, కొంచెం ధనియాలు, ఏడ్చను గుళ్ళు వేపేసుకొని చక్కగా పొట్టు తీసేసి మొత్తం తీసాక కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ 2-3 పొట్టు తీసేసి ముక్కలు చేసేసి ఉప్పు, పసుపు, కారం మొత్తం వేసి గ్రైండ్ పట్టేసాను. మెత్తంగా పెట్టేసి ఈ వంకాయలు చూసుకొని చక్కగా పురుగులని బాగుండయా బాగలేవా అని అలా చూసుకొని ఫ్రెండ్ చేసుకోండి. చక్కగా చేసుకున్నాక నూనె కాగాక పచ్చిమిరకాయలు వేసేసి అందులో ఇలాగ పొయ్యి మీద వేసి కొంచెం సిమ్లో కొంచెం సేపు మగ్గనిచ్చి బాగా మెత్తగా అప్పుడు కొంచెం నీళ్లు పోసి ఉడకబెట్టుకొని కావాలంటే అందులో కోడిగుడ్డు కూడా ఉడకబెట్టి వేసుకోవచ్చు, లేదంటే చేయొచ్చు. నేనైతే కోడిగుడ్లు వేస్తున్నాను ఫ్రెండ్. తర్వాత కోడిగుడ్లు వేస్తాను. మగ్గుతుంది ఫ్రెండ్. చక్కగా ఇలాగా కలుపుకొని కొంచెంసేపు మళ్ళీ బాగా మగ్గాలి. నూనె అంతా పైనకి వస్తే బాగుంటుంది ఫ్రెండ్. ఇలా తగినన్ని నీళ్లు పోసుకొని కొంచెం బాగా మెత్తగా ఉడికాక అప్పుడు పులుసు వేయాలి. ఇలా మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్. ఇందులో ఇప్పుడు పులుసు వేసుకోవాలి. ఫస్ట్ రెడీ చేసుకొని పులుసు పక్కన పెట్టేశాను. ఇప్పుడు తగినంత పులుసు చూసుకొని పులుపు ఉందా లేదా సరిపడా చూసుకొని ఉప్పు, కారం, పసుపు మళ్ళీ ఒకసారి అన్నీ చూసుకున్న తర్వాత చక్కగా బాగా ఉడకనిచ్చి అందులో నేను కోడిగుడ్లు వేస్తున్నాను. ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్. గుడ్లు అంటే కొత్తగా తెలియనగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కాదు, చేయొచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ రెసిపీ చూపిస్తున్నాను చూడండి. ఇలాగ చక్కగా చేసుకొని మొత్తము మళ్ళీ ప్లేట్ వేసుకొని కొంచెం సేపు ఉడికాక చిక్కగా అప్పుడు